5వ అధ్యాయము కంటిన్యూషన్ అండి. చోల్కర్ అనే పేద గుమస్తా తాను పరీక్షలో పాస్ అయి ఉద్యోగం వస్తే షిరిడీ వచ్చి కలకండ పంచుతానని మొక్కుకున్నాడు. అతడి కోరిక నెరవేరింది. కానీ అతడు నిత్యము టీలో చక్కెర వేసుకోవటం మానేసి అలా కూడబెట్టిన పైకంతో షిరిడీ చేరి కలకండ పంచాడు. తర్వాత జోక్తో ఇతనిని తీసుకెళ్లి చక్కెర ఎక్కువ వేసి టీ ఇవ్వు అన్నారు బాబా. దాసగనుకెంతో ఆచారం. అతడు ఉల్లి తినేవాడు కాదు. ఒకసారి బాబా అతడిని ఉల్లిపాయ శనగపప్పు కలిపి తల వండి కొంచెం తిని తర్వాత తమకు తెమ్మన్నారు. అతడిది తేగానే నీవు పెదవికి గడ్డానికి నీవు తిన్నావా అన్నారు. అతను తిన్నానన్నాడే గాని నిజానికి అతడు అందుకు ప్రత్యామ్నాయంగా దాన్ని వేలుతో తాకి పెదవికి గడ్డానికి ఆనించుకొని ముఖం కడుక్కున్నాడు. కానీ బాబా నవ్వి అతడు చేసింది చేసి చూపాడు. ఉల్లి అతనికి ఎంతో మేలు చేస్తుందని తినమని చెప్పారు. ఒకసారి దీక్షిత్ మసీదుకు రాగానే బాబా నీవు తాంబూలం ఇవ్వలేదు అని అడిగి తీసుకున్నారు. బాబా గదిలో తాను పూజ చేసినప్పుడు తాంబూలం అర్పించటం మరిచాడని అతడికి అప్పుడు గుర్తొచ్చింది. బిక్కుబాయి తెచ్చిన పూలమాల నివేదన బాబా స్వీకరించలేదు. అవి స్వీకరించమని బతిమాలిన భక్తులతో ఆయన ఈమె గోదావరి వద్ద శోకంతో నన్ను నిందించింది. అలా తెచ్చినవి నాకొద్దు అన్నారు. ఆమె పంతంగా మాల వేయబోతే అది 3 ముక్కలై కింద పడింది. నిజమే, సాయి తన స్నేహితురాలైన రాధాకృష్ణ అయి ప్రాణం కాపాడలేదని ఆమె కోపర్గాంలోని గోదావరి వద్ద సాయిని నిందించి శోకించి తర్వాత ఆ మాల నివేదన తీసుకొని షిరిడీ వచ్చింది. అలానే ఒక లాయరు వచ్చి నమస్కరించగానే సాయి కొందరెంత దొంగలో పాదాల మీద పడి దక్షిణ సమర్పిస్తారు. వీపు వెనుక వాళ్లే మిమ్మల్ని విమర్శిస్తారు అన్నారు. పండరీపురంలో ఒక పెద్ద మనిషి తన జబ్బు తగ్గించమని సాయిని ఆశ్రయించటం మూఢనమ్మకమని విమర్శించాడు ఆ లాయరు. సదాశివకు ఉదయం 9 గంటలు భోజనం చేయటం అలవాటు కనుక ఆ రోజు 11 గంటలు కావటంతో అతనికి ఎంతో ఆకలిగా ఉంది. కానీ అతడు బిడియంతో మసీదులోనే కూర్చుండిపోయాడు. ఇంతలో ఒక భిక్షుకుడు వచ్చి బాబా పాలకోవ సమర్పించాడు. సాయి దాన్ని ఆత్రంగా అందుకొని సదాశివకు ఒక బెళ్ళ విసిరారు. అతడు దాన్ని ప్రసాదంగా ఇంటికి తీసుకువెళ్లాలనుకున్నాడు. అది నీకిచ్చింది చేతిలో పట్టుకోవటానికి కాదు అన్నారు బాబా. అది తిన్నాక అతనికి మరో బిళ్ళ విసిరారు. అతడికి ఇంటికి ప్రసాదంగా ఉంచుకోమని మరలా సాయి అలాగే అన్నారు. అది కూడా తినగానే అతడికి ఆకలి తీరింది. ఒకసారి హరిబాహు తన తల్లికి చెప్పకుండా రామేశ్వరం బయలుదేరి దారిలో షిరిడీ వచ్చారు. సాయి అతన్ని వద్దన్న డబ్బంతా దక్షిణగా తీసుకొని ఇంటికి వెళ్ళు, రామేశ్వరం నీకోసం వస్తుంది, నీవు వెళ్లకుంటే మరణిస్తుంది అన్నారు. అతడిల్లు చేరేతలకి అతని తల్లి నిరాహారి అయి బాబా నీవు మహాత్ముడివైతే నా బిడ్డ తిరిగి రావాలి అని రోజు ప్రార్థిస్తున్నదని తెలిసింది. తల్లి రామేశ్వరంతో పవిత్రమైనది బాబా భావం. సాటే షిరిడీలో తాను కొన్న స్థలం చూడటానికి తన భార్యను బయలుదేరమన్నారు. ఇంతలో అతని మామగారు ఆడపిల్ల స్థలం చూచేదేమిట్రా అడ్డు చెప్పడంతో ఆమె రానన్నది. తన మాటలు కాదన్నదన్న కోపంతో ఆమెను కొరడా తీసుకున్నాడు సాటే. ఆ క్షణమే అతనిని మసీదు రమ్మని బాబా కబురు పంపారు. అతడు వెళ్ళగానే ఆయన ఏమిటి గోల, అమ్మాయి స్థలం చూడకపోతే ఏమి అని మందలించాడు. తన ఇంట జరిగే ప్రతిదీ ఆయనకు తెలుస్తుందని సాటే గుర్తించాడు. అలాగే ఒకసారి శ్రీమతి ప్రధాన ఆలయముకు ఆయనకు పాదపూజ చేస్తుండగా నీవు వెంటనే ఇంటికెళ్ళు అన్నారు బాబా. ఆమె వెళ్ళేసరికి పాప గుక్కబట్టి ఏడుస్తున్నది. ఆమె పాపను సముదాయించి మరలా మసీదుకు వెళ్ళింది. ఇప్పుడు పూజ పూర్తి చేసుకో అన్నారు సాయి. నూల్కర్ మొదటిసారి షిరిడీ వెళుతూ దక్షిణగా 20 రూపాయలు బాబాకు సమర్పించుకున్నాడు. సాయిని దర్శించి ఆయన కళ్ళల్లోకి చూస్తూనే అంతటి మహాత్ముని దర్శించుకోగలగటం మహాభాగ్యం అనుకున్నాడు. బాబా వెంటనే దక్షిణ కోరారు. అతడు ఒక బంగారు నాణెం ఇచ్చాడు. సాయి దానిని తిప్పి చూస్తూ దీని విలువెంత అన్నారు. 15 రూపాయలు అన్నాడు నూల్కర్. సాయి దాన్ని తిరిగిచ్చేసి ఇది నీవే ఉంచుకో, రూపాయలు ఇవ్వు అన్నారు. అతనిచ్చిన 15 రూపాయలు తీసుకొని నాకు 10 రూపాయలు ముట్టాయి. ఇంకా 5 రూపాయలు ఇవ్వు అన్నారు.
అతడిచ్చాడు. ఈ విధంగా అతడికి ఇవ్వవలసిన 20 రూపాయలు తీసుకున్నారు బాబా. అలానే శ్రీమతి బాపద్ 4 అణాలు ఇచ్చినప్పుడు ఆయన నవ్వుతూ, మిగిలిన 4 అణాలు ఇవ్వక ఈ పేద బ్రాహ్మణుని ఎందుకు మోసగిస్తావు అన్నారు. ఆమె సిగ్గుపడి మరో 4 అణాలు ఇచ్చింది. కారణం, మొదట ఆమె 8 అణాలు ఇవ్వాలనిపించింది చిందట. ఒక భక్తుడు బాబాకు దక్షిణగా శ్యామ పేరిట 2 రూపాయలు మనీ ఆర్డర్ పంపారు. అది చేరినప్పుడు బాబా భిక్షకు వెళ్ళాడు. ఆయన సర్వజ్ఞతను పరీక్షించదలిచి శ్యామ ఈ కాసులు మసీదు ముంగిట పాతి పెట్టాడు. ఆయన వాటి విషయమై ఏమీ అనలేదు. 6 మాసాల తర్వాత శ్యామ ఇంట దొంగలు పడి సర్వం దోచుకుపోయారు. అతడు బాబాతో మొరపెట్టుకుంటే ఆయన నవ్వుతూ, నీ ఇంట దొంగలు పడితే చెప్పుకోవడానికి నేనైతే ఉన్నాను. నావి 2 రూపాయలు పోయి 6 మాసాలైంది, నేనెవరికి చెప్పుకోను అన్నారు. అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష అన్నారు శ్యామ. నీలాంటి ఉద్యోగం అదెంతో, నాలాంటి పకీరుకి 2 రూపాయలు అంతే అన్నారు సాయి. కర్మసూత్రం ఎంత సూక్ష్మమో.